హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే మేము రొయ్యల పచ్చడి చేస్తున్నాం. ఫస్ట్ అయితే రొయ్యల నుంచి వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఉడకబెట్టుకొని, ఆ తర్వాత ఆయిల్ వేసి దాంట్లో ఉడకబెట్టిన రొయ్యలనేది వేసాము. బాగా అవి డీప్ ఫ్రై చేసి, అవి తీసి పక్కన పెట్టుకున్నాము. ఈ ఏదైతే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉందో దాంట్లోనే 3-4 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. వేసుకొని దాన్ని ఒక 10-15 మినిట్స్ సేపు బాగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోనే మనం ముందుగానే పట్టుకున్న గరం మసాలా 2 స్పూన్లు, ఆ తర్వాత ఉప్పు 2 స్పూన్లు, ఆవాలు, మెంతులు అండ్ జీలకర్రతో మిక్స్ చేసి పెట్టిన ఒక పౌడర్ ఉంటుంది. అది కూడా 2 స్పూన్స్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. దీంట్లో కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోండి. సరిపడా తినేవాళ్ళు మీకు కారం లెవెల్ చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోండి. మేమైతే ఎక్కువ కారం తింటాం కాబట్టి ఎక్కువ కారం అనేది యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ రొయ్యలు అనేవి కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఆయిల్ లేకపోతే నేను చెప్పినట్టుగా చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని అది బాగా వేడి కాకుండా లైట్గా వార్మ్ ఆయిల్ ఉంటుంది కదా వేడి, అలా వార్మ్ అయిన తర్వాత దాన్ని చల్లబెట్టేసి ఆ తర్వాత ఈ పచ్చళ్ళు అనేది యాడ్ చేసుకుంటే మనకి ఆయిల్ కూడా సరిపడా ఉంటుంది. ఆ తర్వాత 4 చెక్కలు నిమ్మకాయ రసం తీసుకొని దాన్ని పిండేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకోండి. అంతేనండి, రొయ్యల పచ్చడి అయితే ఫినిష్. ఇవి చిన్న చిన్న రొయ్యలు ఉండడం వల్ల మేము నరాలు తీయలేకపోయాం, ఎందుకంటే అవి పాడైపోతున్నాయి. హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.